చిట్టిబాబు గారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం అందరూ ఏకతాటి మీద ఉన్నారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో కూడా వర్గాలు ఉన్నాయా? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి సినిమా ఫీల్డ్ లో. ఎందుకంటే అందరూ ఉన్నారు ఇక్కడ, అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఇది అప్పుడు ఆనాటి రామారావు గారి పీరియడ్ నుంచి ఈనాటి ఈ పీరియడ్ దాకా అది ఎప్పుడు ఉండదు, అది ఇష్యూ కాదు. ఇవాళ సినిమా ఫీల్డ్ అక్కడికి తరలి రావాలంటే ఊరినే వాళ్ళకి భూములు ఇస్తేను అవి ఇస్తేను తరలి రావు. గతంలో తరలి వచ్చిందంటే వాళ్ళు భూములు ఇస్తే రాలా. గతంలో ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు మా సినిమాలు హైదరాబాద్ లోనే చేస్తాము, ఆయన రామారావు గారు ఎన్ఐటి ఆయన సొంత డబ్బుతో ఎన్ఐటి స్టూడియో కట్టడం, ఆయన కట్టి అక్కడే సినిమా కట్టడం, నాగేశ్వరరావు గారు నాతో సినిమా తీయాలంటే హైదరాబాద్ లో తీయాలని నిర్ణయం తీసుకోవడంలో వాళ్ళ సినిమాలు ఇక్కడ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతూ ఉంటే మాలాంటి వాళ్ళు, మా ఊరి దేవత, ఇలాంటి కొన్ని సినిమాలు మాలాంటి వాళ్ళు అక్కడ తీస్తున్నారు, మనం వెళ్ళి తీద్దామని భారత స్టూడియోలో ఇక్కడ మేము చేసాం. అట్లా 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 డెవలప్ అయినారు. 20 ఏళ్ళకి ఇక్కడ సినిమాలు పెద్ద హీరోలు సినిమాలు తీస్తూ ఉంటే చిన్నవాళ్ళు కూడా ఇక్కడ సినిమాలు తీస్తూ ఉంటే 20 ఏళ్ళకి చెన్నారెడ్డి గారు మీకేం కావాలి, మేము ఇక్కడ షిఫ్ట్ అవుతామంటే మా జరిగిన తప్పు ఏంటంటే ఏం కావాలంటే వర్కర్స్ కి భూములు కావాలి, వర్కర్స్ కి ఇల్లు కావాలని అడగకుండా మాకు డైరెక్టర్లకి, హీరోలకి, హీరోయిన్లకి ఇల్లు కావాలని అడిగాం. అది ఓన్లీ ఉన్న వాళ్ళకి ఏర్పడింది. వర్కర్స్ చాలా కష్టపడాల్సింది. ఇవాళ కూడా నేను చెప్పిన గతంలో కూడా ఈ ప్రభుత్వానికి నేను తలా ఒక పంపించాను. ఏమని పంపించాను? ఇండస్ట్రీ ఇక్కడ రావాలి అంటే హీరోలను అభ్యర్థించండి. ప్రతి హీరోని అయ్యా మీరు ఒక సినిమా తెలంగాణలో తెలంగాణ వదిలేసి రమ్మంటల్లా, ఒక సినిమా తెలంగాణలో తీసుకోండి, మీ స్టార్లో ఒక సినిమా అక్కడ తీస్తే ఒక సినిమా ఆంధ్రలో తీయండి. అలా నిర్ణయం ప్రతి హీరోలు ఆ నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఆంధ్రాలో హీరోలు సినిమా ఒక 2, 3, 4 షూటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆ షూటింగ్లు జరుగుతూ ఉంటే ఇక్కడ చిన్న సినిమాలు కూడా మొదలవుతాయి. ఇక్కడ టాలెంట్. ఇప్పుడు ఒక విషయం చిట్టిబాబు గారు, ఇందాక నట్టికుమార్ గారు ఒక విషయం చెప్పారు. ఏర్పడితే మనం రెవెన్యూ అధికారులు కూర్చోబెట్టి మరి తన సినిమాకి టికెట్ 5 రూపాయలకి అమ్మాలని చెప్పేసి ఒత్తిడి చేశారని. మరి వైకాపా ప్రభుత్వం సినిమా నిర్మాతల మీద, ఇండస్ట్రీ మీద మరి వాళ్ళు జులుం ప్రదర్శించిన మాట వాస్తవం కదా? నట్టికుమార్ గారు చెప్తారు కదా 5 రూపాయలకి టికెట్ ఏమి జులుము? సినిమా వాళ్ళ మీద జులుము లేదు. సినిమా వాళ్ళు కేసీఆర్ కు భయపడి ఇటు రాలా. ఉన్న జులుము గిలుము ఇవన్నీ కేసీఆర్ కు భయపడి రాదు. వాళ్ళు కేసీఆర్ దిగిపోయాడు కనుక ధైర్యంగా వచ్చారు. కేసీఆర్ ఉండగా జగన్ సీఎం అంటే అది కరెక్టే అన్నా కానీ అది కాదు. ఆయన అడుగుతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి, అఖండ సినిమాకి అమ్మారు వాళ్ళు కూర్చొని 5 రూపాయలకు అమ్మమని థియేటర్ పుష్ప సినిమాకి 50 థియేటర్లు బుక్ చేశారు, 116 థియేటర్లు భీమానాయకి సీట్ చేశారు. మరి అవన్నీ కూడా మరి అది చూలం కాదు. చిట్టిబాబు గారు, ఒక సినిమాకి ఒక రేటింగ్, ఒక సినిమాకి 5 రూపాయలకి టీ వస్తుంది. ఈ రోజు ఎక్కడైనా పల్లెటూరులో 5 రూపాయలకి టీ దొరుకుతుందా? అయ్యో అరిగిపోయిన రికార్డు ప్లే చేయడం అయిపోయింది. దాని తర్వాత జీవో వచ్చింది. అయిపోయిన దానికోసం సెటిల్ అయిపోయినా దాన్ని అరిగిపోయిన రికార్డు తోడి ఎందుకు? ఇవాళ పరిస్థితి ఏంటి? ఇవాళ ఏం చేయాలి? అది అయిపోయింది. ఇవాళ ఏంటి బెనిఫిట్ షోలు మంచిదా? నటికుమార్ చెప్పాలండి, బెనిఫిట్ షోలు ఈ ఇండస్ట్రీకి మంచిదా? ఈ బోగస్ స్టామినా చూపించుకుంటే మంచిదా? ఈ బోగస్ స్టామినా చూపించుకొని కోట్లు అడగడం, కాస్ట్ సినిమాలు తీయటం, కాస్ట్ లో 80% రెమ్యునరేషన్ కంటే ఇది కరెక్టా? చేయట్లేదా? బెనిఫిట్స్ అనేది ప్రజలు చూస్తున్నంత వరకు మనం ఏమీ చేయలేము. ఈ రోజు తెలంగాణలో 4000 మొత్తం 400 థియేటర్లు, మొత్తం టోటల్ గా 1000 స్క్రీన్లు, ఆల్ ఓవర్ మొత్తం 3 days కంటిన్యూ ఫుల్స్ అయిపోయింది. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. మనం ఎవరైనా చెప్పడానికి 450 రూపాయల టికెట్ ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇది ఆల్రెడీ బెనిఫిట్స్ లోకి యాక్సెప్ట్ చేసినప్పుడు ప్రజలు చూస్తున్నంత వరకు మనం ఎవరు ఏమీ చేయలేము. ప్రజలు రిజెక్ట్ చేయాలి తప్ప మనం చేయడానికి ఏముండదు. మనం 2000 రూపాయల టికెట్ అంటే మనం అబ్జెక్షన్ చేయొచ్చు, 1000 రూపాయల టికెట్ అంటే అబ్జెక్షన్ చేయొచ్చు. 430 రూపాయలు 300 రూపాయల టికెట్ కి 1000 కోట్లు 700 కోట్ల బడ్జెట్ కి మనం దాన్ని కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇప్పుడు మీ నాన్నగారు డైరెక్టరే, మీరు డైరెక్టరే, మీ తమ్ముడు ప్రొడ్యూసరే, మీరు ఈ రోజు మన ఇద్దరం 30 సినిమా ఇండస్ట్రీ 30 సంవత్సరాలు చదువు ఇద్దరం. నేనేమంటున్నానంటే గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు రాను ఇండస్ట్రీ పెరుగుతున్నప్పుడు ప్రభాస్ గారికి మార్కెట్ వచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా హెవీ రిటర్న్స్ ఉండేటప్పుడు దానికి రేట్స్ ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినప్పుడు, ప్రజలు యాక్సెప్ట్ చేసినప్పుడు మనం ఏమి చేయలేము. ప్రజలు యాక్సెప్ట్ చేసి
లేదని మాట్లాడుతున్నారు కీర్తన్ గారు. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. కీర్తన్ గారు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారి సినిమా 5 రూపాయలకి టికెట్ అమ్మించిన మాట వాస్తవం కాదా? సో దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? నేను మాట్లాడుతూ చిట్టిబాబు గారు అడ్డోసరి ఆయన్ని మ్యూట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఆయన మ్యూట్ చేయండి. చిట్టిబాబు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు, నాకు మీ అంత సినీ ఇండస్ట్రీ పరిజ్ఞానం లేకపోవచ్చు గాక, కానీ ఒక మధ్యతరగతి అమ్మాయిగా నేను అది ఒక ఎంటర్టైన్మెంట్ థింగ్ గా చూస్తాను. సో నా బిడ్డలతో నా ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నప్పుడు అది నా ఇష్టమైన థింగ్. అది నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటా. అదే ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రమే రేటు తగ్గిస్తే మీలాంటి వాళ్ళు వచ్చి నోరిప్పరు. ఇప్పుడు మీరు వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వచ్చి కలిశారు. పెద్ద ప్రొడ్యూసర్లో చిన్న ప్రొడ్యూసర్లో సినీ ఇండస్ట్రీకి మేలు చేయమనే కదా వాళ్ళు అడుగుతున్నారు. సినీ ఇండస్ట్రీ సంబంధించి వినతి పత్రాలే కదా ఇస్తున్నారు. ఏమైనా వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడుతున్నారా? ఫస్ట్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవగానే మీకు షరతులన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. మహిళల గురించి ఏమైపోయింది, వాళ్ళ గురించి ఏమైపోయింది, అది ఏర్పాటైన నెల కూడా కాలేదు. అసలు మీరు అంత నిజంగా ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండే వ్యక్తి అయితే చిట్టిబాబు గారు ఒక 5 నిమిషాలు ఆగండి. వారు మాట్లాడిన తర్వాత మీకే ఇస్తా. మహిళల గురించి ఎందుకు ఆయనే మాట్లాడింది. మహిళల గురించి ఎవరో మాట్లాడాల. ఆయన మహిళ 36,000 మంది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఆయనే మాట్లాడు కనుక ఆయన ఆయన చెప్తే ఆయన చిట్టిబాబు గారు ఒక 2 నిమిషాలు ఆగండి. వారు కీర్తన్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు. 2 నిమిషాలు ఆగండి. మీరు అలా ఓపిక పట్టకపోతారా? పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ పెద్దలందరూ ఆయన రాగానే లేచి నిలబడ్డారు. ఆయన వయసుకు కాదు అక్కడ గౌరవం, ఆయన ఉన్న పొజిషన్ కి గౌరవం ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గౌరవం ఇవ్వాలి. ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి గారు రాగానే చిరంజీవి గారు అందరూ లేచి నిలబడ్డారు. కానీ చిరంజీవి గారు చేతులు పెట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నప్పుడు నేను చేస్తాను ఒక చేయి పట్టుకొని ఉండకుండా వెక్కిలి నవ్వుతూ ఆ వీడియోని మాత్రమే టెలికాస్ట్ చేసినప్పుడు బాధపడతారా పడరా? ఒక సినీ ఇండస్ట్రీ వ్యక్తిగా మీరు బాధపడాలి మాకన్నా. ఎందుకంటే మీ సినీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి గారు ఆడ అవమానపడ్డారు. నేను కాదు పడింది అవమానం, సినీ ఇండస్ట్రీ పడిందాడ. అది మీరు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం భీమ్లా నాయక్ కోసమే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అవమానించారు, పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద ఎందుకంత దులుం ప్రదర్శించారని మీరు ఆలోచించండి. ఒక వ్యక్తిగతంగా వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం చేసిన చర్య అది. అది మీరు ఖండించకుండా జీవాలు మార్చారు, జీవాలు తెచ్చారంటే అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే చేసినట్టే కదా. 5 రూపాయల టికెట్ అమ్మింది పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసమే కదా, ఇండస్ట్రీని పతనం చేయడం కోసమే కదా. అంటే ఇవన్నీ మీకు బాధ అనిపించదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వదిలేశారు కాబట్టి ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని పవన్ కళ్యాణ్ గారి వైపు తిప్పాలి. మహిళలు ఏం చేస్తున్నారు, మహిళా భద్రత గురించి ఏం ఆ రోజు మీరు వచ్చి మాట్లాడకూడదు, ఒక వినతి పత్రం ఇచ్చినకూడదు. ఏం సార్ మహిళలు మిస్సింగ్ అని ఆయన అంటున్నారు. ఎంతవరకు ఎంక్వైరీ చేశారు, ఎంతమంది మీరు ఫైండ్ అవుట్ చేశారు? మీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏం చేస్తుంది? మీ మహిళా కమిషన్ లో కనీసం పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇస్తున్నారు కానీ ఈ 30,000 కేసుల గురించి ఎందుకు నోటీస్ ఇవ్వడం లేదు? డిఎస్పీ గారు ఏం చేస్తున్నారు, ఐజీలు ఏం చేస్తున్నారు? అసలు హోమ్ మినిస్టర్ ఏమైంది అని మీరు ఎందుకు అడగలేదు? ఈ రోజు అధికారంలోకి వచ్చి 10 తీసుకోవాలి, ఇమీడియట్ గా చర్యలు చేపట్టాలి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు స్టామినా ప్రజలు చూశారు కాబట్టి గెలిపించారు. 21 స్థానాల్లో గెలిపించి చూపించారు ఆయన ఆస్పిరెంట్స్ ని. మేము కొత్తగా చూపించుకోవాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చాం, మేమేందో చూపిస్తాం. మహిళా భద్రత గురించి హోమ్ మినిస్టర్ గారు రోజు రివ్యూ ఏర్పాటు చేస్తున్నారు. కనపడటం లేదా మీకు అనిత గారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పులన్నీ ఎండగడుతున్నాం. మీకు దమ్ముంటే నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. రిషికొండ నుంచి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు? రిషికొండలో ప్రజాధనంతో 500 కోట్లు దుర్వినియోగం అయితే ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారికి అడగండి. ఎందుకయ్యా ప్రెస్ మీట్ పెట్టడం లేదు? సీఎం స్థాయిలో ఉండి ఎందుకు అంతంత ఎక్స్పెండిచర్ పెట్టావు? దేనికోసం ఏర్పాటు చేస్తున్న అంత విలాసవంతమైన భవనాలని అని అడగండి. ఇప్పుడు మీరు నేను మహిళా భద్రత గురించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ ఎండగడతాం. మేము ఖచ్చితంగా మహిళలు మిస్సింగ్ కేసు మీద ఫైండ్ అవుట్ చేస్తాం. మీరు ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా? చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు నువ్వు కొంచెం ఆగితే ఇది ఎలక్షన్ ఉపన్యాసం కాదు, డిబేట్. నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడి ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడే అఖండ, పుష్ప కూడా అదే రేట్లో రిలీజ్ అయింది. అదే రేట్లో అవి బాగా బ్రహ్మాండంగా ఆడింది కనుక ఉంది. సగం తెలిసి సగం తెలియకుండా మా ఒక్క సినిమా కాదు, ఆ రోజు రిలీజ్ అయిన నాగార్జున సినిమా కూడా అదే రేట్లో రిలీజ్ అయింది. అది సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ సినిమా సంపాదించలేదు. అది దాని కారణాలు సినిమా జనాలకు నచ్చలేదు, అదే విషయం. అంతేగాని ఆ ఒక్క సినిమా కోసం మాట్లాడు సగం